సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛత గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు ఊహిషి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నీతో సూర్యుడు. పాపాన్ని సహించేవాడు కాదు. ఆ సూర్యుని దగ్గరకు ఏ పురుగైనా రాగలదా? హాని చేసే ఏ పురుగు కూడా ఆ సూర్యుని దగ్గరకు రాలేదే. ఆ సూర్యుడు కొంచెం వేడిగా ఉంటే మానవుడు కూడా తట్టుకోలేడే. అటువంటి నీతి సూర్యుడు మన మధ్యకు రాబోతున్నాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి దృశ్యం కలిగిన ఆ ప్రభువారిని చూచిన యోహాను గారు ఏమంటున్నాడు చూడండి, 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములైతే పడితిని. విన్నారా ఈ మాట? విన్నారా? ఈ మాట చదువుతున్నప్పుడు నా యొక్క శరీరం పులకరించింది. ఎందుకు చేతనగా దేవుని యొక్క రొమ్ముపై యేసు ప్రభువారు ఆనుకున్నారు. యేసు ప్రభువారు రొమ్మున లేక యేసు ప్రభువారు రొమ్ముపై యోహాను ఆనుకున్నారు. ఇంతటి పరిచయం కలిగిన వ్యక్తి యోహాను గారు ఈ యేసు ప్రభువారిని చూచిన వెంటనే ఏమంటున్నాడు అనగా, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడితిని. ఆ యొక్క మహిమాన్వితుడైన ప్రభువారిని చూచిన వెంటనే ఆయన పాదం మీద పడి ఆరాధించే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, 17వ వచనం చివరి భాగం చదువుతున్నాను. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడును కడపటి వాడును, జీవించువాడును మృతుడైతిని కానీ ఇదిగో యుగయుగములో సజీవుడై ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. చెల్లమ్మ, తమ్ముడు, నీవు కూడా భయపడవద్దని చెప్తున్నారు. రుణ బాధలతో బాధపడుతున్నావా? పేదరికంతో బాధపడుతున్నావా? జీవితంలో ఏదో సాధించలేకపోయాను అని భయపడుతున్నావా? ఒక అభయపు మాట ఏమిటనగా, మై సన్, మై డియర్ డాటర్, డోంట్ ఫియర్, భయపడవద్దు, నేనున్నాను, నేను మొదటి వాడును, నేను కడపటి వాడును, నేను జీవించువాడును. ఆ ప్రియ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చూచారా? తాళపు చెవులు, ఈ తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి అని అంటే మా ఇంటికి నేను ఓనర్ని, నా చేతిలో ఉంటాయి. నా ఆఫీస్కి నేను ఓనర్ని, నా చేతిలో ఉంటాయి. ఆయన చేతిలో మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ప్రియులరా, లోకాన్ని తన హస్తగతం చేసుకుని స్వాధీనంలో ఉంచిన ఆ ప్రియ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరో మాట్లాడుతున్నారు అని నువ్వు అనుకొనవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆలోచించండి, ఇది మీకు తెలిసిందే. కుమ్మరి మట్టి తయారు చేసిన వారిని ప్రశ్నించవచ్చా, ఇదంతా మనకు తెలిసిందే. కానీ నేను చెప్పే మాట మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటిదనగా, ఆయన సర్వ సృష్టికర్త, సార్వభౌముడైన దేవుడు, హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. కానీ మనం చేసేది ఏంటిదనగా, నేను చర్చికి వెళ్తున్నాను, నేను ఫాస్టింగులు ఇవన్నీ చేశాను, నేను ఎక్కడ కూడా ఇది చేయలేదు కాబట్టి నేను ప్రార్థించింది దేవుడు నాకు ఇవ్వాలి అనే విధంగా మనం చేస్తుంటాం. ఎంత బాధాకరము అని అంటే, సృష్టికర్త యొక్క ప్రణాళిక నెరవేరకుండా మన జీవితాల్లో సృష్టికర్తకు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధంగా ఉంటుంటాం. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం మీరు ఆలోచించండి. మనము ఎలాంటి వారమో, మన జీవితం ఎలాంటిదో దేవుడికి తెలుసు, దేవుడికి సమస్తము తెలుసు. ఇక్కడ మీరు చూడండి, వీడియోని ఒక్కసారి మీరు చూడండి. ఇది బాతు పిల్లలు ఉన్నాయి. బాతు పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ ఈ జంతువు వచ్చింది, క్రూర మృగం వచ్చింది. ఇప్పుడు వీటిని ఎలా కాపాడాలి? బాతు ఎలా నటిస్తుంది చూడండి. తన బిడ్డల్ని కాపాడడానికి బాతు ఎలా నటిస్తుంది అంటే, అది చనిపోయినట్టు, అది తేలుతున్నట్టు నటించి తన బాతు పిల్లల్ని దాటి వేసేసాక ఎప్పుడైతే అది తిరిగి నీళ్ళలో లెగిసిందో ఈ క్రూర జంతువు ఆశ్చర్యపోయింది. అబ్బో, దీని నటన ఎంత అద్భుతంగా ఉంది. ఇది ఒక బాత్ అయినప్పటికీ చనిపోయినట్టు తేలుతున్నట్టు నేను తినేసేటట్టు నటించింది. ఎప్పుడైతే తన పిల్లలు దాటేసిందో తిరిగి లేచింది అనే విధంగా. ఈరోజు నేను చెప్పే మాట ఈ వీడియోని చూపెట్టడానికి కారణం ఏంటిదో తెలుసా? మనం ఎలాంటి వారమో దేవుడికి తెలుసు. మనము సాతానుడికి హృదయాంతరం ఎరిగిన వాడు కాదు. సాతానుడు ఒక దూత, త్రోసివేయబడ్డ దూత. ఒకానప్పుడు కూడా ప్రథమ దూతగా ఉన్నవాడే త్రోసివేయబడ్డాడు. కానీ ఇక్కడ గమనిస్తే దేవుడి దగ్గర నటిస్తే చెల్లవు, మన ఆటలు చెల్లవు. దేవుడి దగ్గర నటిస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుడిని సృష్టికర్తలాగా ఉంచి ఆయన ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరేటట్టు మనం బ్రతకాలి. నేను హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటిదనగా,
దేవుడి యొక్క చిత్తం ప్రతి మానవుడి పట్ల ఒక అద్భుత రీతిలో ఉంది. ప్రతి మానవుడు దేవుడి మహిమార్థంగా జీవించాలని దేవుడి యొక్క ప్రణాళిక. కానీ ఆ చిత్తము నెరవేరకుండా సృష్టికర్త వలె, అనగా దేవుడు వలె జీవించకుండా మానవుడు తీసుకునే నిర్ణయాలను బట్టి, మానవుడు జీవించే జీవిత విధానాన్ని బట్టి దేవుడి యొక్క చిత్తం మన జీవితాల్లో నెరవేరకుండా ఉండడమే మన జీవితాల్లో చేసుకునే తప్పు. సంసోన్ గారు ఉద్దేశం కొరకు చేయబడ్డారు. ఏమైపోయింది? మీరు ఆలోచించాలి. మనం న్యాయాధిపతులు చూసిన, ఎంతమంది జీవితాలు మనం చూసిన, సౌలు గారి జీవితాన్ని చూసిన, ఎంత గొప్ప రీతిలో ఉన్నా కూడా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఆలోచించాలి. ఈరోజు ఇక్కడ చెప్పే మాటను మీరు ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే, దేవుడు లేకుండా మనం శక్తిహీనులం. వీఆర్ పవర్లెస్ వితౌట్ గాడ్. కాబట్టి దేవుడిలాగా ఉండే ఆయన ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరేటట్టు ఉంటే ఎంతో గొప్ప.